CBI 69 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తమ సేవా సంఘం జాతీయ అవార్డు అందుకున్న సాత్రి చిన్న ఈశ్వర్య మాదిగ MHPS రాష్ట్ర అధ్యక్షుడు, బహుజన సాహితీ అకాడమీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ గారు జాతీయ కమిటీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ నందు బాగ్లింగంపల్లి పుచ్చలపల్లి సదరియా విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా బి భూపాల్, RTI కమిషనర్, ప్రత్యేక అతిథులైన నల్ల రాధాకృష్ణ, గౌరవ అతిథులు పాదంగి రాధా, తహసీల్దార్ మేడం జి రామ నర్సయ్య, రైటర్ మరియు సింగర్, ఆధ్యాత్మిక గురువు తైలాన్ బాబా, ఆరుగుండ్ల వెంకటేష్, DSS రాష్ట్ర ఆరుగుండ్ల కె విజయ్ కుమార్, BSA ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యుల సమావేశంలో నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ 9వ స్టేట్ కాన్ఫరెన్స్ సందర్భంగా SC, ST, BC మరియు మైనారిటీల సాహిత్యాన్ని ముందుకు తీసుకొని పోవడం కోసం బహుజన్ సాహిత్య అకాడమీ ప్రతి ఏటా ఉద్యమకారులకు, సంఘ సేవలకు, రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సమస్యలలో సమాజ సేవ చేస్తున్న వారిని దేశవ్యాప్తంగా సెలక్షన్ కమిటీ సభ్యుల తీర్మానంతో గుర్తించి గౌరవపదమైన 30 రకాల జాతీయ అవార్డ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, జగజ్జీవనరావు, అబ్దుల్ కలాం ఉత్తమ ప్రతిభా పురస్కార అవార్డులుగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు గౌరవశ్రీ నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా ఉత్తమ సేవా సంఘం జాతీయ అవార్డును సాత్రి చిన్న ఈశ్వరయ్య మాదిగ MHPS రాష్ట్ర అధ్యక్షులను గుర్తించి సాలువాతో సత్కరించి అవార్డుతో బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు డాక్టర్ సామ్రాట్, KB మధు, S వర్ణలత, శ్రీ సామ్ సుందర్, S ప్రశాంత్ మరియు జిల్లా MHPS అధ్యక్షులు కాయ్పా ప్రభాకర్ పాల్గొన్నారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుని MHPS 1994లో MRPSలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశాను. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సమైక్యాంధ్ర మీద మేము పనిచేశాము. తెలంగాణ వివాదం పోవడం వల్ల ఆ సందర్భాన్ని బట్టి మేము MHPSను డిజైన్ తయారు చేసాం. కృష్ణమాది తెలంగాణకు మద్దతు ఇచ్చినందువల్ల మేము సమైక్యాంధ్ర గురించి ఇక్కడ ఈ యొక్క రాయలసీమలో మేము ఆంధ్రాలో చేయడం జరిగింది. అప్పుడు MHPS అనేది ఒకటి డిజైన్ తయారు చేశాము. ఆ MHPS మీద మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు పింఛన్ ఇప్పించాము. ఈ పింఛన్ ఇప్పించే విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా తిరిగి మా టీం చేసినందువల్ల 2016లో చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు ఇచ్చారు. ఈ 2000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ టైం వచ్చినప్పుడు 3000 చేశారు. 3000 అయిన తర్వాత మరి 4000 అయింది. మరి ఈ కార్యక్రమం గురించి మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పింఛన్ ఇప్పించిన సందర్భాన్ని బట్టి మరి ఉపకులాలకు తర్వాత BC సమాజ వర్గంలో ఉండే నేత కార్మికులు, తర్వాత కల్లు గీత కార్మికులు, మరి ఇజ్రాయల్కు, మరి వాళ్ళందరికీ ఆదర్శంగా ఈ MHPS ఆదర్శాన్ని తీసుకొని అందరికీ కూడా పింఛన్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్నారంటే అది మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగింది. మరి ఈ ఇష్యూ పైన ఇది ఎండ్ అయిపోయిన తర్వాత డప్పు కళాకారులకు కూడా మాకు రాయచోట్లో, కడపలో డప్పు కళాకారులకు కూడా ఒక 200 చప్పట్లు గోపాల్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక డప్పు కళాకారులకు 200 కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాకుండా మేము ఈ MHPSలో పనిచేసే సందర్భంలో మళ్ళీ దళితులకు భూములు ఇప్పించే ఇష్యూ పైన కానీ, లేదంటే ఇళ్ల పట్టాలు ఇప్పించే విషయం కానీ, లేదంటే దళితులపైన జరిగిన దాడుల విషయం పైన కానీ మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ విషయమే కాకుండా మరి అనంతపూర్లో భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ముఖ చిత్రాన్ని కరెన్సీ నోట్ పైన ముద్రించాలని చెప్పి మేము జనవరి 2026లో స్టార్ట్ చేశాము. కరపత్రం వేసాము, ర్యాలీ చేశాము. అక్కడ అనేక కుల సంఘాలు, BC సంఘాలు, దాదాపు ఒక 5-6 సంఘాలు మాతో కలిసి వచ్చి మరి మీరు చేసేది కరెక్టే అనే ఉద్దేశంతో దాని మీద కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మేము ఎప్పుడైతే అనంతపూర్లో స్టార్ట్ చేశామో
విజయవాడలో కూడా కరించి నోటు పైన మాట్లాడడం జరిగింది. మరి ఆ సందర్భాన్ని బట్టి మరి ఢిల్లీలో కూడా ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ నాయకులు మేమంతా కలిసి చేశాము. నేను సీనియర్ మోస్ట్ 94లో మేము ఎంఆర్పీస్లో స్టార్ట్ చేసినప్పుడు అణగారిన కులాల ఐక్య వేదిక ఆ సమస్యలు కూడా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. మరి ఆయన కూడా మేము తీసుకొచ్చిన ఈ యొక్క ఆ డిమాండ్ పైన ఆయన గారు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో ధర్నా చేశారు. ఎంపీలు చేసింది కాక పార్లమెంటులో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ముద్రించడం కరెక్టే అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఆ ఇష్యూ పైన మా ఎంహెచ్పిఎస్ తరఫున మేము చేసే కార్యక్రమాలు మేము ప్రజల పైన మేము కలిసి పోరాడుతూ ప్రజలకు వాళ్ళకు ఉపాధి కలిగించే విధంగా చేసే సందర్భాన్ని బట్టి మరి అనంతపురంలో మరి మమ్మల్ని ఆర్ఎస్ఏ బహుజన సాహిత్య అకాడమీ వారు గుర్తించి మమ్మల్ని బెస్ట్ సర్వీస్ నేషనల్ అవార్డును మాకు ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్యాబాద్లో బాగినపల్లి హైదరాబాద్లో మాకు జరిగింది. సందర్భాన్ని బట్టి మేము వాళ్ళు చేసే కార్యక్రమం మేము వాళ్ళకు ఆ యొక్క అకాడమీలో ఒక భాగస్వామ్యం తీసుకుని ఉన్నాము. నిజంగా ఇష్యూ పైన మరి అనంతపూర్లో స్టార్ట్ అయ్యేలో ర్యాలీ అయిన తర్వాత హిందూపూర్లో పుట్టపర్తిలో అక్కడ జరపడానికి సిద్ధమై ఉన్నాం. అదే కాకుండా ఇచ్చాపురకు రాలోని నోటుపై అందాలని డిమాండ్ ఏంటంటే ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేధావిగా మరి ఎవరు ఆయన జ్ఞానంతో ఎదిగిన విద్యార్థులు వంశంలో ఉంచాలి అన్నప్పుడు నిర్ణయించే 32 డిగ్రీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరంలో 8 నెలల పరిస్థితులు ఆయన 2 సంవత్సరాల కష్టం రాజ్యాంగం రచించారు. ఈ రోజు అనువాద ఆలోచనలు లేదు డిపార్ట్మెంట్ జరుగుతున్నాయి. రాజ్యవేత్త నాయకులు మరి అన్ని డిపార్ట్మెంట్లు సక్రమంగా విధానం జరిగింది.